కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తుని నియోజకవర్గంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. తొండంగి మండలంలోని ముసలయ్యపేటలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని, ఏవీ నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం తుని పట్నంలోని ఏరియా ఆసుపత్రిలో పలు వార్డులను పరిశీలించారు. శానిటేషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని రేఖవానిపాలెంలోని సురక్షిత మంచినీరు ట్యాంకు వద్ద క్లోరినేషన్ ప్రక్రియను పరిశీలించారు. తాగు నీరు కలుషితం కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అన్నారు. జిల్లా అంతటా క్లోరినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మరువాడ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లను పరిశీలించి గర్భిణీ బాలింతలతో మాట్లాడారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు తెలుసుకున్నారు. అంగన్వాడీలో ఉన్న పాలు, గుడ్ల నాణ్యతను పరిశీలించారు. స్మెల్ ఉంది అది మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మొత్తం ఫోటోలు అర్థమైంది. టీచింగ్ ఉన్నాయా, టీచింగ్ వేస్తారు, బిస్కెట్స్ వేస్తారు, మొత్తం అంతా క్లీన్ అయ్యి నాకు మళ్ళీ ఈవినింగ్ ఫోటో అర్థమైంది. దాని రేపు రాదు. 20 మందిలో ఇద్దరు తీసుకుని చేయించి ఫస్ట్ కారణాలు చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ నేను పోయిన తర్వాత ఏంటి 20 మంది లేదని ఉద్యోగం మానేసావా? నేను చేయించలేను. 20 మంది ఉన్నాను ఉద్యోగం చేసిన ఉద్యోగం మానేసే. మరి ఇప్పుడు అడుగుతుంటే చెప్తున్నావు 20 మంది ఉన్నారు, నేను ఉద్యోగం చేయలేను, నా వల్ల కాదు, నా హాస్పిటల్ నేను పనిచేయలేను, ఉద్యోగం మానేస్తే నేను తర్వాత మాట్లాడు. ఫస్ట్ క్లీన్ చేయించు, తర్వాత మాట్లాడాలి బాబు.